మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, ఫలితాలు సానుకూలంగానే ఉంటున్నాయి. ఏ పని చేసినా లాభాన్ని మీరు స్వీకరించగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది, పని పరంగా బాగుంటుంది, కార్య సాఫల్యత పరంగా కూడా బాగుంటుంది. కొద్దిపాటి ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు. ఆ ధైర్యం అహంకారం కాకుండా చూసుకోవాలి. మాట పదుపుగా వాడాలి. రాజకీయ నాయకులు తస్మాత్ జాగ్రత్త. అనవసరమైనటువంటి కాంట్రవర్షియల్స్ దానిలోకి మీరు వెళ్ళకండి. రెచ్చగొట్టే వాళ్ళు చుట్టుపక్కల చాలామంది ఉంటారు, మీకు జాగ్రత్తగా గమనించండి. మీరు నియంత్రించుకొని ఉండాలి. మీరు భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. మీకు ఇప్పుడు నియంత్రించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. జాగ్రత్త. కొంత క్షేత్ర దర్శనం కోసం ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి అవకాశం కనపడుతోంది. అది ఉద్యోగపరంగానైనా క్షేత్ర దర్శనం పరంగానైనా. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీకు ఇంతకాలం మిమ్మల్ని దూరం పెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరకు చేరుకుంటారు. మీ యొక్క సలహా సంప్రదింపులతోటి వాళ్ళు అడుగులు వేస్తారు. ఇంట్లో ఒక సత్కార్యం గురించి జరిగినటువంటి జాప్యత ఏదైతే ఉందో అది పరిష్కరింపబడుతుంది, ఒక కొలిక్కి వస్తుంది. మీరందరూ కూడా మళ్ళీ ఆ సత్కార్యాన్ని నిర్వహించడానికి ఒక పరిష్కారాన్ని వెతుకుతారు. మీరు సమాజంలో ఒక చక్కటి గుర్తింపు, సన్మానాల వంటి చక్కటి గుర్తింపును మీరు పొందగలుగుతారు. మీరు మీ మాటకు ఒక విలువ పెరుగుతుంది, మీ సలహాకు ఒక విలువ పెరుగుతుంది. కళారంగాల వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది. ఎక్కడా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి అంటే, ఏది చేపట్టినా అది బంగారం అవుతోంది కదా అనేటువంటి అహంకారం ఎక్కడా కనపడకూడదు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశివారు ఖచ్చితముగా ప్రతినిత్యము ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసుకునే తీరాలి. ఎందుకని? దృష్టి దోషం. మీరు ఏం చేపట్టినా బంగారం అయిపోతుంది. దృష్టి దోషం పెరిగిపోతూ ఉంటుంది, శత్రుదోషం పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకని? మనం ఎదుగుతున్నాము అంటే 10 మంది కళ్ళు మన మీద పడతాయి. దాన్ని నియంత్రించుకోవడానికి మీకున్నటువంటి పరిష్కారం ఏమిటి అంటే, నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారికి 16 ప్రదక్షిణలు చేసుకోండి. కాస్త అణిగి వెళ్ళండి, ఒక్క అడుగు తగ్గి వెళ్ళండి. ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రదర్శించుకుంటేనే మీ విజయం 10 మందికి తెలుస్తుందన్న నియమము లేదు. జాగ్రత్త. ఈ పరిహారాన్ని ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ